ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతములు అని ప్రథమ స్కందములు అని పద్యములు తెలుసుకుంటున్నాం. సాయిరామ్. 11వ పద్యము. హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరుసుతులతో నాడు పూగోడి తామరలందుండెడి ముద్రాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచున్ నిత్య కళ్యాణముల్. హరి విష్ణుమూర్తి కిన్ కి పట్టపు దేవి రాణి పుణ్యముల ప్రోవు పోగు అర్ధంపు సంపదలకు పెన్ పెద్ద ఇక్క నిలయము చంద్రుడికి తో కలిసి తో కలసి తోడ పుట్టినది భారతి సరస్వతి గిరిసుతల్ పర్వత పుత్రుల అనగా పార్వతి తో కలిసి ఆడే పువ్వును పోలినది స్త్రీ తామరలు పద్మముల అందులో ఉండే ముద్దు మనోగ్రముగా ఉన్న ఆలు స్త్రీ జగముల్ లోకాలు మన్నించు గౌరవించే ఇల్లు గృహమునకు ఆలు స్త్రీ భాసురతన్ ప్రకాశము వలన లేములు దరిద్రాలను వాపు పోగొట్టి తల్లి అమ్మ సిరి లక్ష్మి ఇచ్చుగాక నిత్యమైన కళ్యాణముల్ శుభములు. భావం తెలుసుకుందాం. దేవాది దేవుడైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి రాసిపోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి సిరి సంపదలకు పెన్నిధి చందమామకు గారాల చెల్లెలు వాణితోనూ పార్వతితోనూ క్రీడించే పూబోడి అరవిందాలు మందిరంగా గల జవరాలు అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన అన్నుల మిన్నాం చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి నిత్య కళ్యాణాలు అనుగ్రహించుగాక. 12వ పద్యం తెలుసున్నాం. అని ఇష్టదేవతలను చింతించి దినకర కుమార ప్రముఖుల తలంచి ప్రథమ కవిత విరచన విద్యా విలాసారేతికి వాల్మీకి నితయించి హయగ్రీవ ధనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణత సముల్లాసునకు వ్యాసునకు మృక్కి శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి మృదు మధుర వచన వర్గ పల్లవిత పాణుకొను ప్రణమిల్లి కుతిపై శ్లోక సమ్మోదిత సూరు మయూరు అభినందించి మహాకావ్యకరణ కళా విలాసం కాళిదాసం కొనియాడి కవి కమల రవిన్ భారవిన్ పొగడి విదళితాగా మాగును ఉదయించి ఆంధ్ర కవిత గౌరవ జన మనోహరి నన్నయ్య సూర్యం గైవారంబు చేసి హరిహర చరణారవిందనాభిలాషం దిక్కమనీం శీన్ భూషించి మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవులకు ప్రియంబు పలికి భావి కవుల బహూకరించి ఉభయ కావ్యాకరణ దక్షుండనై. భావం తెలుసుకుందాం. ఇలా ఇష్టదేవతలందరినీ కూడా స్తుతించి సూర్యభగవానుడిని కుమారస్వామిని స్మరించుకున్నాను. ముందుగా కవితా సరస్వతి విలాస విన్యాసాలను వెలింపజేసిన వాల్మీకి మహర్షుల వారికి వందనం చేస్తున్నాను. హయగ్రీవాసుని చేతిలో పడి చిక్కుపడిన వేద సమూహాన్ని మొక్కవు అని నేర్పుతో చక్కదిద్దిన వ్యాస భగవాన్ల వారికి వంగి నమస్కరిస్తున్నాను. శ్రీ మహాభాగవత కథ అనే సుధారాసాన్ని పంచిపెట్టిన సుఖయోగికి తల వంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తీయడైన పలుకుల పులుతో శిలల్ని సైతం చెగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న మయూర కవిని అభినందిస్తున్నాను. మా కావ్యాలు నిర్మించేగలలో ఆరితేరిన కవిచంద్రుడు కాళిదాసుని కైవారం శరణారవిందాలకు ఆనందాశయంతో మృగుతున్న తిక్కనాచాన్ని కొనియాడుతున్నాను. తక్కిన
పూర్వ కవులందరినీ కూడా మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవులందరినీ అభినందిస్తున్నాను. ముందు తరాల్లో రాబోయే కవులందరికీ శుభం పలుకుతున్నాను. ఆంధ్ర సంస్కృత ఉభయ భాషలలో గద్య పద్యాల కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.